పల్లెల్లో వ్యవసాయ విధానాలు వ్యాస వివరణ చేయొచ్చు. ఒక నిర్దిష్టమైన పద్ధతిలో మొక్కలను, జంతువులను పెంచి, పోషించి తద్వారా ఆహారాన్ని, మేత, నార, ఇంధనాన్ని ఉత్పత్తి చేయటాన్ని వ్యవసాయం లేదా కృషి అంటారు. వ్యవసాయం చరిత్ర మానవ చరిత్రలో అతి పెద్ద అంశం. ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్థిక ప్రగతిలో వ్యవసాయాభివృద్ధి ఒక కీలకాంశము. వేటాడటం ద్వారా ఆహార సముపార్జన చేసుకునే స్థితిలో ఉన్న సంస్కృతులలో కనిపించని సంపద సమకూర్చుకోవటం, సైనిక కలాపాల వంటి ప్రత్యేకతలు వ్యవసాయం అభివృద్ధి చెందటంతోనే ప్రారంభమయ్యాయి. సమాజంలోని కొందరు రైతులు తమ కుటుంబ ఆహార అవసరాలకు మించి పండించటం ప్రారంభించడంతో తెగ, జాతి, రాజ్యంలోని మిగిలిన వ్యక్తులకు ఇతర వ్యాపకాలను పోషించే వెసులుబాటునిచ్చింది. ఈ వ్యవసాయం చేయుటకు రైతులు వివిధ విధానాలను ప్రాంతాల వారీగా అనుసరిస్తారు. ఎండిపోయిన గుండు బావి. బావిలో మరో బోరు బావిని కూడా చూడవచ్చు. వెంకట్రామాపురంలో తీసిన చిత్రం పల్లెల్లోని పొలంలో అడుగంటిన అందమైన దిగటానికి మెట్లున్న దిగుడు బావి. వెంకట్రామాపురంలో తీసిన చిత్రం. నీటి వనరులు. గతంలో అనగా సుమారు 50 సంవత్సరాల క్రితం రాయలసీమ ప్రాంత పల్లె ప్రజలు అనగా రైతులు వారి వ్యవసాయ నీటి అవసరాలకు కాలువలు, చెరువులు, బావులు, కసిం కాలువలు, బోరు బావులు, కుంటలు, వాగులు, వంకలు వంటి జల వనరులపై ఆధారపడేవారు. రైతులు కొన్ని ప్రాంతాలలో నీటి వసతి కొరకు చెరువులు, బావులు పైనే ఆధారపడి ఉండేవారు. వర్షాకాలంలో చెరువులు నిండితే 6 నెలల వరకు నీళ్లు ఉండేవి. చిన్న చిన్న వంకలు వాగులు ఉన్నాయి. ఆ రోజుల్లో వాటిల్లో సన్నగానైనా ఎల్లప్పుడూ నీరు పారుతుండేవి. దాంతో భూగర్భ జలం పుష్కలంగా ఉండి బావుల్లో నీళ్లు పైకే ఉండేవి. ఆ వంకల్లో సాగే నీటిని నిలగట్టి చిన్న కాలువ ద్వారా పంటలకు మళ్లించేవారు. లేదా ఏతం గూడ వంటి సాధనాల ద్వారా నీటిని పొలాలకు మళ్లించి పంటలు వండించేవారు. బావుల నుండి కపిలి అనే సాధనం ద్వారా ఎద్దులతో నీటిని పైకి తోడి పంట పొలాలకు పెట్టేవారు. ఆ తర్వాత బావులకు కరెంటు మోటార్లు వచ్చాయి. దాంతో రైతుల పని కొంత సులువైంది. బావులు సాధారణంగా గుండ్రంగా గాని, నలుచదరంగా గాని ఉంటాయి. చుట్టూ రాతి కట్టడం ఉండి లోనికి దిగడానికి రాతి బండలతో చేసిన మెట్లుంటాయి. వీటి లోతు సుమారు 5 లేక 6 మట్లు ఉంటుంది. ఒక మట్టు అంటే 5 అడుగులు. మహా లోతైన బావి అంటే 7 మట్లు బావి. ఆ రోజుల్లో ఈ బావుల్లో నీళ్లు పైకే ఉండేవి, అనగా 10 అడుగుల లోతులో ఉండేవి. పిల్లలందరూ ఎండాకాలం బావుల్లో ఈత కొట్టేవారు. కొత్తవారు ఈత నేర్చుకునేవారు. ఈ బావుల్లో నుండి కపిలి, మోటతో నీళ్లను బయటకు తోడి పంటలు పండించేవారు. ప్రస్తుతం ఇటువంటి బావులు వర్షం లేక అడుగంటిపోయాయి. గొట్టపు బావులు లేదా బోరింగు బావులు. వర్షాభావంతో మామూలు బావుల్లో నీరు అడుగంటి పోగా విధిలేక రైతులందరూ బోరింగు బావులు త్రవ్వించారు. అవి వందలాది అడుగుల లోతులో నుండి మోటార్ల సాయంతో నీటిని తోడుగలవు. భూగర్భ జలాన్ని ఈ బోరు బావులు వందలాది అడుగుల లోతు నుండి తోడేస్తున్నందున లోతు తక్కువ గల దిగుడు బావులన్నీ ఎండిపోయాయి. ఆ ఎండిపోయిన బావుల్లోనే బోరులు వేసి యంత్రాలతో నీటిని పైకి లాగుతున్నారు. ప్రస్తుతం అందరూ ఈ బోరు బావులపైనే ఆధారపడి కొంత వరకు పంటలు పండించుకుంటున్నారు. ఒకప్పుడు ఈ దిగుడు బావులన్నీ కపిలి బావులే. గతంలో ఈ బావుల నుండి కపిలి, మోటతో నీళ్లను తోడి పంటలకు పండించేవారు. ఆ బావులకు కపిలి ఉండేదనడానికి నిదర్శనంగా ఆ బావులకు ఉన్న కపిలి దొరువులను ప్రక్కనున్న చిత్రంలో చూడవచ్చు. అప్పట్లో మహా అయితే 30-40 అడుగుల లోతు నుండి కపిలితో నీరు తోడేవారు. ఆ బావులు అడుగంటగా ఆ దిగుడు బావులలోనే వందలాది అడుగుల లోతున బోరులు వేసి నీటిని తోడేవారు. కొంతకాలం తర్వాత ఆబోరు బావులలో కూడా నీరు అతి తక్కువగా వస్తున్నందున, అంత సన్నగా వచ్చే నీరు పొలానికి పెట్టితే ఒక బారెడు దూరం కూడా పారవు. అందుచేత ఆ బోరుబావిలో నుండి సన్నగా వచ్చే నీటి దారను ఒడిసి పట్టి ఆ దిగుడు బావిలోనే నిల్వచేసి సుమారు 5-6 అడుగులు లోతు నీరు వచ్చాక ఆ నీటిని మరిక మోటారుతో బయటకు తోడి కొంత కాలం పంటలు పండించారు. భూగర్భంలోని నీరు బోరు ద్వారా పైకి అనగా దిగుడుబావి అడుగుకి వస్తుంది. అక్కడ కొంత మేర నిల్వ చేసుకొని మరొక మోటారుతో ఆ నీటిని పైకి తోడేవారు. ప్రక్కనున్న చిత్రంలో ఈ తతంగమంతా చిత్రంగా చూడండి. ప్రస్తుతం అలాంటివి కొన్ని పని చేయడం లేదు. ఈ ప్రాంతంలో ఈ తరం వారికి బావుల్లో ఈత కొట్టడం, చెరువుల్లో గేలాలతో, కొడంతో చేపలు పట్టడం, వంకల్లో, వాగుల్లో చేపలు పట్టడం మొదలగు ఆటలన్నీ పూర్తిగా అందుబాటులో లేవు.
అవన్నీ కనుమరుగయ్యాయి. ఎండిపోయిన దిగుడు బావి, కపిలి దొరువు కూడా ఉన్నది. వెంకట్రామపురంలో తీసిన చిత్రము. కసింకాలువ, కపిలి, మోట, గతంలో బావిలోని నీటిని పైకి తోడే విధానము. ప్రస్తుతము ఈ విధానము కనుమరుగైనది. వెంకట్రామాపురంలో తీసిన పాత చిత్రము, స్వంత కృతి. చిన్న చిన్న కసింకాలువలు చెరువు కట్ట క్రింద ప్రారంభమై సుమారు 1 మైలు పొడవునా ఉంటాయి. అటు ఇటు పొలాల్లోని మురుగు నీరు ఈ కాలవలోకి ప్రవహిస్తుంది. అందుచేత అంద్లో నీళ్లు పారుతుంటుంది. చెరువులో నీరు అయిపోయినా ఈ కసింకాలవలో నీరు ఉంటుంది. ఆ నీటిని ఏతం, గూడ ద్వారా పైకి తోడి పొలాలకు పారిస్తుంటారు రైతులు. ఇదొక నీటి వనరు. కాని ప్రస్తుతం సంవత్సరాల తరబడి చెరువులు నిండక పోవడంతో ఈ కసిం కాలువలు కూడా ఎండిపోయాయి. ఇంకొన్ని కసింకాలువలు అరుదుగా ఉంటాయి. అవి ఏ కొండ వాలులోనో ప్రారంభమై కొన్ని మైళ్ల పర్వంతం ఉంటాయి. ఇందులోని నీరు కూడా పంటలకు వాడుకుంటారు. ఈ కసింకాలావల్లో నీరు ప్రవహించదు కాని నీరు నిల్వ ఉంటుంది. ఎంత తోడినా తిరిగి ఊరుతుంది. అంచేత దానికిరుపక్కాలా బావుల్లో నీరు సమృద్ధిగా ఉంటుంది. ఈ కరువు కాలంలో అవి కూడా ఎండిపోయాయి. పశువుల మేతకు కూడా ఈ కసిం కాలవలు చాలా ఉపయోగపడేవి. ఎలాగంటే ఇందులో నీరు ఎల్లప్పుడూ ఉన్నందున అందులో జమ్ము, గడ్డి ఏపుగా పెరిగి ఉండేది. దాని గట్టు మీద కూడా గరిక బాగా ఉండేది. ఆవులు గట్టున మేస్తే బర్రెలు నీళ్లలో దిగి జమ్ము, తుంగ వంటి గడ్డిని బాగా మేసేవి. చిన్న చిన్న చేపలు, పీతలు మొదలగు వాటిని పట్టే వారికి కూడా ఇవి ఉపయోగపడేవి. ఇలాంటి కసింకాలువలు ఎండిపోయాయి. పశు సంపద, గొర్రెల మంద, స్వంత కృతి. ఆవులు, ఎద్దులు, పందులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్లు ప్రతి రైతు పశువులను పెంచడం అవసరం. వాటి వల్ల అదనపు ఆదాయమే గాకుండా వాటి వలన పొలాలకు ఎరువు కూడా లభ్యమవుతుంది. పైగా ఎద్దులు పొలంపనులకు అత్యవసరం. ఎద్దులను రైతు తన బిడ్డల్లాగా చూసుకుంటాడు. వాటికి సరైన మేత పెట్టి, స్నానం చేయించి, రకరకాల ఆభరణాలతో అలంకరించి ఆనందిస్తాడు. ఈ పశువుల కొరకే ఒక ముఖ్యమైన పండగ కూడా ఉంది. దీన్ని బట్టి రైతుకు పశువుల పట్ల తనకున్న అభిమానం తెలుస్తుంది. ఎద్దులకు వేసే అలంకరణ, ఆభరణాలు మూతికి మూజంబరం అని నార దారాలతో గాని వెంట్రుకల దారాలతో గాని చేసి అలంకరిస్తారు. ఆ దారాల మధ్యలో గవ్వలు అమర్చుతారు. ఎద్దుల మూతికి ఇవి ఎంతో అందంగా ఉంటుంది. ఎద్దుల కొమ్ములను పదునైన కత్తితో నునుపుగా చెక్కి వాటికి రంగులు వేసి, కొమ్ముల చివరన ఇత్తడి, స్టీలు కుప్పెలు వేస్తారు. ఎద్దుల మెడలకు వెడల్పాటి తోలు బెల్టు కట్టి దానికి అక్కడక్కడా గజ్జెలు, మువ్వలు కట్టి, చివరన గంట వేలాడగట్టారు. ఎద్దులు నడుస్తుంటే ఆ గజ్జెల, మువ్వల చప్పుడు విన సొంపుగా ఉంటుంది. ఆ గజ్జెల, గంటల శబ్దాన్ని బట్టి తమ ఎద్దులు ఎక్కడున్నాయో రైతులు గుర్తు పట్టగలరు. ఎద్దుల అలంకరణకు కావలసిన సామాగ్రి ఆ రోజుల్లో సంతల్లో అమ్మేవారు. ఇప్పుడు ఎద్దులు లేవు, వాటికి అలంకరించే ఆభరణాలు లేవు. పశువుల పండగ సందర్భంగా ఇటువంటి అలంకరణ మారుస్తుంటారు. పశువుల పండగ సందర్భంగా సంబరం. సంక్రాంతి వరుస పండగల్లో పశువుల పండుగ మూడోది. ఆ రోజున ఇంటికొక్కరు చొప్పన పల్లెవాసులు తెల్లవారక ముందే ఒక కత్తి, సంచి తీసుకొని పక్కనే ఉన్న అడవికి బయలుదేరుతారు. అనేక రకాల వన మూలికలు, ఆకులు, కాయలు, చెట్టు బెరడు, గడ్డలు, పువ్వులు, వేర్లు మొదలగునవి తీసుకొని వస్తారు. కొన్ని తప్పనిసరిగా ఉండవలసిన మూలికలు కొన్ని ఉన్నాయి. అవి తీసుకొని మిగతా ఎన్ని రకాల మూలికలు ఎన్ని వీలైతే అన్ని తీసుకొని వస్తారు. ఇంటికి వచ్చి, వాటినన్నింటిని కత్తితో చిన్న చిన్న ముక్కలుగా కత్తరించి ఆ తర్వాత రోట్లో వేసి బాగా దంచి పొడి లాగా చేస్తారు. చివరిలో అందులో ఎక్కువ మోతాదులో ఉప్పు వేసి ఇంకా బాగా దంచుతారు. దాన్ని ఉప్పు చెక్క అంటారు. ఇది పశువులకు సర్వరోగ నివారిణి. పశువులను, ఎద్దులను దగ్గర్లోని చెరువుకు గాని, బావి వద్దకు గాని తీసుకెళ్లి స్నానం చేయించి ఇంటికి తీసుకొచ్చి ఉప్పు చెక్కను తినిపిస్తారు. పశువులు ఉప్పు చెక్కను ఇష్టంగా తినవు. కాని బలవంతంగా తినిపిస్తారు. కొన్ని సన్న జీవాలు అనగా గొర్రెలు, మేకలు ఉప్పు చెక్కను ఇష్టంగా తింటాయి. అనేక రకాల వనమూలికలతో తయారైన ఈ ఉప్పుచెక్క అత్యంత మధురమైన వాసన వస్తుంది. ఈ ఉప్పు చెక్క తయారీకి కావలసిన కొన్ని వనమూలికలు: మద్ది చెక్క, బెరడు, నేరేడు చెక్క, మామిడి చెక్క, కరక్కాయ, నల్లేరు, అడవి గుమ్మడి, అడవి ఉల్లి, మన్నేరుగడ్డ, ఎలక్కాయ, ఉసిరికాయ, చలువ వేర్లు,
అలా ఈ జాబితా చాలా పెద్దది. అన్నీ తేవాలని లేదు గాని వీలైనన్ని ఎక్కువ సేకరించాలు. అందులో కొన్ని తప్పని సరైనవి కొన్ని ఉంటాయి. ఈ ఆచారం ఎక్కువగా చిత్తూరు జిల్లాలోనూ ఆ పరిసర ప్రాంతాలైన తమిళనాడులోనూ ఎక్కువ. ఆ రోజుల్లో ఉన్నవన్నీ దేశీయ ఆవులే, గేదెలే. 2-3 లీటర్ల పాలిస్తే అదే పెద్ద గొప్ప. పెద్ద ఇళ్లలో అలాంటి ఆవులు ఒక మంద ఉండేవి. మిగతా వారి వద్ద 1-2 ఆవులు, గేదెలు ఉండేవి. ఆ రోజుల్లో పాలు ఎవ్వరూ అమ్మేవారు కాదు. అంతా ఇంటి కొరకే. పాలు లేని వారికి వీరు మజ్జిగ ఇచ్చేవారు. ఈ ఆవులకు ప్రత్యేకించి మేత ఏమి వేసేవారు కాది. బయటకు తీసుకెళ్లి పొలాలలో, మైదానాలలో మేపించి సాయంత్రానికి ఇంటికి తీసుకొచ్చేవారు. వాటికి అదే మేత. పాలిచ్చే ఆవులకు, గేదెలకు మాత్రం రాత్రులందు కొంత మేత వేసేవారు. వరి పొలాల్లోని గట్టుల మీద, చెరకు తోటల్లోనూ దొరికే పచ్చి మేత వేసేవారు. పాలనుండి నెయ్యి తీసి తాము వాడుకోగా మిగతాది అమ్ముకునేవారు. ఇదొక అదనపు ఆదాయం. మేకలు, గొర్రెలు మాత్రం మందలుగా ఉండేవి. వీటిని పాలు పిండడం చాలా తక్కువ. దేశవాళీ రకాలైన ఆవులు, ఎద్దులు ఇప్పుడు లేవు. ఎక్కడో అరుదుగా ఎద్దులు బండి, మడక కనబడతాయి. ఈ పనులన్నీ ట్రాక్టర్లు చేస్తున్నాయి. కాని ఇప్పుడు ఇంచుమించు ప్రతి ఇంట్లోనూ ఒక పాడి ఆవు ఉంది. అది ఖచ్చితంగా జెర్సీ ఆవు లేదా మంచి జాతి ఆవు ఉంది. వీటికి ప్రతిరోజు మంచి ఆహారం పెట్టాలి, ప్రతిరోజు స్నానం చేయించాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలు. వాటి పరిసరాలు శుభ్రంగా ఉంచాలి. ఇవి పూటకు 5-6 లీటర్ల పాలిస్తాయి. ఇలా 2 పూటలా ఇస్తాయి. ప్రస్తుతం రైతుల చేతుల్లో 4 డబ్బులు ఆడుతున్నాయంటే ఈ ఆవుల చలువే. దానికి తగ్గట్టు చిన్న పల్లెల్లో కూడా పాల డిపోలు వెలిశాయి. 2 పూటలా వారు పాలు కొంటారు. వాటిని శీతలీకరించి పట్నాలకు పంపుతున్నారు. వర్షాభావంతో గుక్క తిప్పుకోలేక తికమక పడుతున్న రైతుకు ఈ జెర్సీ ఆవులు, పాల డిపోలు కొండంత అండ. ప్రస్తుతం పట్నాలలో సమృద్ధిగా చిక్కని పాలు కావలసినన్ని దొరుకుతున్నాయంటే అదంటా పల్లెటూరి రైతుల చలువే. గతంలో పట్నవాసులు పాలకు ఎంత కట పడ్డారో అందరికీ తెలిసిన విషయమే. పసి పిల్లలకు అరుదుగా దొరికే నీళ్ల పాలు కూడా దొరక చాలా అవస్థలు పడ్డారు. దానికి నివారణగా అప్పట్లో పాల పొడి డబ్బాలు కూడా దిగుమతి అయ్యాయి. ప్రభుత్వం కూడా పాల వెల్లువ పథకానికి తగినంత చేయూతనందిస్తున్నది. దాన్ని అందిపుచ్చుకున్న పల్లెటూరి రైతు కొంతలో కొంత సుఖంగా జీవనం సాగించుకుంటూ పోతున్న పరువును కొంతలో కొంతైనా నిలబెట్టుకుంటున్నాడు. గొర్రెలు, మేకలు. చాలా మంది రైతులకు గొర్రెలు, మేకలు మందలు ఉండేవి. వాటిని తమ ఇంటి ముందున్న దొడ్లల్లో ఉంచేవారు. వాటికి ప్రత్యేకమైన ఆహారం పెట్టేవారు కాదు. ప్రతిరోజు వాటిని దగ్గరున్న అడవికి తీసుకెళ్లి మేపుకొని వచ్చేవారు. పొట్టేళ్లను మాత్రమే మాంసానికి అమ్మేవారు, కొనేవారు. గొర్రెలను మాంసానికి అమ్మేవారు కాదు. గొర్రెలు ఇతరుల కంటికి ఒకేలాగా కనిపిస్తాయి. వాటి కాపరికి మాత్రం కొన్ని గొర్రెలను గుర్తు పట్టగలడు. కాని వాటి పిల్లలు తమ తల్లులను ఖచ్చితంగా గుర్తు పట్టగలవు. దీనికి రుజువేమంటే సాయంకాలం వేళ గొర్రెల మంద ఇంటికొచ్చే వేళ తల్లి గొర్రెలు తమ పిల్లల కొరకు ఊరి బయటనుండే పిల్లలను పిలుస్తూ అంతవరకు మందలో ఒకటిగా వస్తున్న గొర్రెలు ఊరు దగ్గర పడగానే మందను వదిలి తమ పిల్లలను పిలుస్తూ ముందుకు పరుగెడుతాయి తమ పిల్లల కొరకు. అప్పటికే గిడుగు నుండి బయటకు వచ్చిన పిల్లలు తమ తల్లుల గొంతు విని పిల్లలు కూడా అరుస్తూ అనగా తమ తల్లులను పిలుస్తూ బయటకు పరుగెడతాయి. అలా పరుగెత్తిన పిల్లలు ఊరి బయటగాని, వీధిలోగాని, అవి ఇంకా దొడ్లోకి రాక ముందే తమ తల్లులను గుర్తించి వాటిని పట్టుకొని పాలు తాగుతాయి. ఇలా అవి తమ తల్లులను ఖచ్చితంగా గుర్తుపడతాయి. ఒకవేళ పిల్లలు తెలియక తమ తల్లిగాక ఇంకొక గొర్రె వద్దకు పాలు తాగడానికి వెళ్ళితే ఆ తల్లి గొర్రె తప్పించుకుంటుంది. ఆ పిల్ల తన తప్పును గ్రహించి తన తల్లి గొర్రె వద్దకు వెళ్లి పాలు తాగుతుంది. ఈ తతంగమంతా చూడడానికి చాలా ఆత్మీయంగా ఉంటుంది. మేకలు ఆవులు కూడా ఇంతే. ఇది ప్రకృతి నియమం. మానవుల్లోనూ ఈ ప్రకృతి నియమం తప్పదు. నిద్రపోతున్న పిల్లకు వేరొక తల్లి పాలివ్వడానికి ప్రయత్నిస్తే ఆ పసికందు సరిగా స్పందించదు. ఇంకా ఏమాత్రం ఎదగని ఆ పిల్ల పాలిస్తున్నది తన తల్లి కాదని ఎలా గుర్తించగలదు? అదీ ముఖం చూడకుండానే. దీనికి కారణం ఏమిటి? శాస్త్రవేత్తలు కారణాలెన్నైనా చెప్పొచ్చు. అసలు కారణం ఒకటే. అది ప్రకృతి నియమం. దానికి కారణాలు: అడవికి మేత కొరకు తోలుకెళ్లిన గొర్రెల, మేకలకు రేసు కుక్కల భయం ఒకటి వెంటాడుతుంటుంది.
ఇవి అడవి జంతువులు. కాపరుల కళ్ల ముందే వారు చూస్తుండగానే మందల మీద పడి బతికుండగానే అతివేగంగా గొర్రెను గాని మేకను గాని పట్టి తినేస్తాయి. ఆ తర్వాత తాపీగా వెళ్ళిపోతాయి. ఇవి మనుషులకు ఏ హాని చేయవు. మనుషులు కూడా వీటికి ఎలాంటి హాని చేయరు. ఇవి దేవతా కుక్కలని అంటారు. ఇవి గుంపులుగా తిరుగుతుంటాయి. ఇవి స్థిరంగా ఒక చోట ఉండవు. అప్పుడప్పుడు వస్తుంటాయి. పొట్టేలు, ఆవు, వ్యవసాయ పనిముట్లు, పార్లు, బాన, బండి, కపిలి బండి, కదురుగోలు, ఇరుసు, ఎద్దుల బండి, కాడిమాను, మడక లేదా నాగలి, గొర్రు, పార, తొలిక, కర్రు, గుణపము, గొడ్డలి, కొడవలి, కత్తి, పిక్కాసు, మాను, పల్లంకి, మోకు, పగ్గం, తొండం తాడు, పలుపు, జాటి, ముల్లుగర్ర, పలుపులు, చిలుకుదోటి, కొంకి, గోరుగిల్లు, గీసకత్తి, చిక్కం, మచ్చుగత్తి, గోర, దోకుడుపార మొదలగునవి వ్యవసాయంలో ఉపయోగించు పరికరాలు. గుణపము, గడ్డపార్. వీటిల్లో ఇనుప వాటిని కంసాలి చేస్తాడు. కర్రతో చేసే వాటిని వడ్రంగి చేస్తాడు. నార, దారాలతో చేసే వటికి అనగా పగ్గం, తొండంతాడు, మోకు, మూజంబరం వంటి వాటిని రైతులు స్వంతంగా చేసుకుంటారు. వీటిలో కొన్ని వాడుకలో లేక కనుమరుగైనవి. కపిలి, ఏతం, గూడ మొదలైన నీటి పారుదల ప్రక్రియలు పూర్తిగా వాడుకలో లేనందున దానికి సంబంధించిన పరికరాలు ఎక్కడా కనబడవు. పార, వ్యవసాయ పరికరాలలో మొదటిగా చెప్పుకోదగినది. అరక, మడక, నాగలి. ఇది కొయ్యతో చేసింది. ఇందులోని భాగాలు మేడి, నొగ, కాడిమాను, కర్రు. ఈ కర్రు లేదా కారు మాత్రం ఇనుముతో చేసింది. ఎద్దులతో భూమిని దున్నడానికి ఉపయోగిస్తారు. 2 ఎద్దులు, ఒక మనిషి అవసరం. నిదానంగా పని జరుగుతుంది. ప్రస్తుతం భూమిని దున్నడానికి టిల్లర్లు లేదా ట్రాక్టర్లు వంటి యంత్రాలు వచ్చాయి. వీటితో అతి తొందరగా దున్నడం పూర్తవుతుంది. రైతుకు శ్రమ తగ్గింది. భూమిని దున్నిన తర్వాత దాన్ని చదును చేయడానికి, గట్లు వేయడానికి, పాదులు కట్టడానికి, మెట్ట భూముల్లో విత్తనాలు చల్లడానికి ఉండే పరికరాల స్థానంలో ప్రస్తుతం ఈ ట్రాక్టర్లే అన్ని పనులు చేస్తున్నాయి. ఈ మధ్యన వరి కోత యంత్రాలు, నూర్పిడి యంత్రాలు కూడా వచ్చాయి. రైతుకు చాలా కష్టం తగ్గింది. కాని పంటలు పండించడానికి సరిపడ నీళ్లే లేవు. పార వ్వవదారునికి పార లేనిదే పని గడవదు. మట్టి పనికి, మడితయారీకి పార ప్రముఖమైన పనిముట్టు. పాలలో అనేక రకాలున్నాయి. పలుగుపార, దోకుడుపార, సెలగపార, గొనంపార. ఇలా ప్రాంతాన్ని బట్టి పేరు ఏదైనా ఉపయోగమొక్కటే. గడ్డపార మాత్రము గోతులు త్రవ్వడానికి ఉపయోగిస్తారు. దీన్నే గుణపము అని అంటారు. పార, గడ్డపార ఈ 2 పరికరాలు జంట పరికరాలు. గుంతలు త్రవ్వడానికి ఈ రెండింటి అవసరముంటుంది. ఏ ఒక్కదానితో ఆ పని కాదు. గడ్డపారతో భూమిని త్రవ్వితే పారతో ఆ మట్టిని ఎత్తిపోస్తారు. 1. కొడవలి, వరి కోతకు, ఇతర సన్నని పంటలను కోయడానికి ఉపయోగిస్తారు. అలాగే పశువుకు గడ్డి కోయడానికి ఉపయోగిస్తారు. ఇది చిన్న కత్తి లాగే ఉండి వంపు వైపు సన్నని రంపపు వళ్ళు లాంటి పళ్ళు కలిగి ఉంటుంది. దీనికి పదును ఉండదు. తేలికగా ఉంటుంది. కత్తులు చాలా రకాలు. చిన్న కత్తి చిన్న పనులకు, అనగా చిన్న కొమ్మలు కొట్టడానికి, చెరుకు కొట్టడానికి వాడుతారు. పెద్ద కత్తి, దీన్ని పెద్ద కొమ్మలు కొట్టడానికి ఉపయోగిస్తారు. వేట కత్తి, దీన్ని వేటను నరకడానికి, లావుపాటి కొమ్మలను నరకడానికుపయోగిస్తారు. వీటికి పదునెక్కువ. కొంకి, ఇది కత్తికన్నా ఎక్కువ వంపు కలిగి ఉండి, దానికి పిడి బదులు అక్కడ ఒక రంధ్రం ఉంటుంది. అందులో పొడవాటి వెదురు కర్రను దూర్చి ఉంటుంది. దీన్ని గొర్రెల కాపరులు, మేకల కాపరులు వెంట తీసుకెళ్లి చెట్ల పైనున్న కొమ్మలను కోసి వారి జీవాలకు మేత వేస్తారు. దీనికి పదునెక్కువ. గొడ్డలి, చిన్న గొడ్డలి, పెద్ద గొడ్డలి 2 రకాలు. చిన్నదాన్ని చిన్న పనులకు, పెద్దదాన్ని పెద్ద పెద్ద మానులను నరకడానికుపయోగిస్తారు. గొడ్డళ్లకు పదును ఎక్కువగా ఉండదు. తొలిక, మెట్ట పైర్లలో కలుపు తీతకు, వేరుశనగ కాయలు త్రవ్వడానికి వాడుతారు. చిలుకు దోటి, సన్నని పొడవాతి వెదురు కర్రకు కొసన ఒక కొక్కెము తగిలించి ఉంటుంది. దీంతో ఎత్తైన చెట్ల కొమ్మల్లో ఉండే చింతకాయలు, ములక్కాయలు ఇతర కాయలను కోయడానికి ఉపయోగిస్తారు. చిక్కం దోటి, చిలుకు దోటి లాంటిదే. కాని దీనికి చివరన ఒక చిన్న చక్రం లాంటిది ఉండి దానికి చిన్న వల ఉంటుంది.
దీన్ని చెట్లపై నున్న మామిడి కాయలను కోయడానికి వాడతారు. మామిడి కాయలను చిలుకు దోటితో కోస్తే అవి కింద పడి దెబ్బలు తగిలి పాడవుతాయి. ఈ చిక్కంతో కోస్తే కాయలు ఆ చిక్కంలో, వలలో, తగులుకొని కింద పడవు. మెల్లిగా క్రిందికి దించి కాయలను తీసుకుంటారు. పార, మట్టిని తట్టలకెత్తడానికి, అడుసులో అండ చెక్కడానికి, గట్టులు వేయడానికి, పొలాలకు, చెరుకు తోట వంటి తోటలకు నీరు కట్టడానికి పార చాలా అవసరం. గడ్డపార, గుణపం, మట్టిని త్రవ్వడానికి, పొలాల్లో రాళ్లను పెకలించడానికి దీని ఉపయోగం చాలా ఉంది. కపిలి, గూడ, ఏతం, ఎద్దుల బండి వీటికి కావలసిన పరికరాలు అవి పనిచేసే విధానం ప్రత్యేకంగా ఆయా వర్గాలలో వివరించబడ్డాయి. మంచె జొన్న, సజ్జ చేలలో మధ్యలో కర్రలతో ఎత్తైన వేదిక వేసి దానిపైకెక్కి కంకులపై వాలే పక్షులు, పిట్టలను తోలదానికి ఏర్పాటు చేసుకున్న సుమారు 5-6 అడుగుల ఎత్తైన కర్రల వేదిక. వడిసెల, అరచేతి వెడల్పుతో అదే పరిణామంలో దారాలతో అల్లిన వల. ఆ వల 2 చివరలన 2 పొడవాటి దారాలు ఉంటాయి. మధ్యలో ఒక రాయిని పెట్టి 2 దారాల కొసలను చేర్చి కుడి చేత్తో పట్టుకొని తలపి గిరగిరా వేగంగా తిప్పి ఒక దారం కొసను వదిలేస్తే అందులోని రాయి అతి వేగంగా చాలా దూరం వెళ్లి పడుతుంది. పొలాల్లో పక్షులను తోలడానికి దీన్ని వాడతారు. కాని దీన్ని గురి చూసి కొట్టడానికి లేదు. పూర్వం వడిసెలను యుద్ధాలలో కూడా వాడినట్లు ఆధారాలున్నాయి. నైజాం సర్కారుపై ప్రజాపోరులో పాడిన పాట, బండెనక బండి కట్టి 16 బండ్లు గట్టి. ఏ బండిల వస్తవురో నైజాము సర్కరోడా. వడిసేల రాయి పెట్టి వడివడిగా కొట్టి తేను నీ మిల్ట్రీ పారిపోయేరో నైజాము సర్కరోడా. చేపలు పట్టడానికుపయోగించే గాలాలు. గోరుగిల్లు, ఆకు తోటలో తమలపాకులు కోయడానికి బొటన వేలుకి వేసుకునే ఇనుప రేకు గోరు. కొడము, ఇది కొబ్బరి లేదా వెదురు పుల్లలతో అల్లిన చేపలు పట్టే పరికరం. గాలము, ఇది కూడా చేపలు పట్టడానికుపయోగించే చిన్న ఇనుప కొక్కెం. సూది, ఇది బట్టలను కుట్టుకునే సాధారణ పరికరం. దబ్బనం, ఇది సూది లాంటి పెద్ద పరికరం. దీతో పెద్ద గోతాలలో ధాన్యం వేసినప్పుడు దాని మూతిని కుట్టడానికి ఉపయోగిస్తారు. జాటి, ఎద్దుల బండి తోలేటప్పుడు జాటీతో ఎద్దులను అదిలిస్తుంటాడు. ఇది సన్నని వెదురు కర్రకు తోలుతో అల్లిన దారం కలిగి, కొసలో జానెడు పొడవున్న 3 తోలు పోగులు ఉంటాయి. ముల్లుగర్ర, ఇది సన్నని వెదురు కర్ర. దాని చివరన కొసగా చెక్కి ఉంటుంది. దీన్ని దుక్కి దున్నేటప్పుడు ఎద్దులను అదిలించడానికి వాడుతారు. కాడి, ఎద్దులు అంటే 2 ఎద్దులు. కుడి పక్కది, ఎలపట, ఎడం పక్కది దాపట అని అంటారు. ఎద్దులు ఎప్పుడు దుక్కి దున్నుతున్నా, బండి లాగుతున్నా, లేదా రోడ్డు మీద నడుస్తున్నా, పనిలో ఉన్నప్పుడు ఇంటి వద్ద కొట్టంలో కట్టేసి ఉంచినా అవి ఆ వరుసలో మాత్రమే ఉంటాయి. కుడిది ఎడం పైపుకు గాని అటుది ఇటుగాని ఉండవు. అచ్చు అంటే ఎలపటది, టూర్రర్ దాపటది తిరుగుతాయి. వంపు తిరగటానికి ఈ మాటలను వాడతారు. దుక్కి దున్నేటప్పుడు ఒక సాలు అయిన తర్వాత దాని పక్కనే ఇంకో సాలు దున్నాలి. అలా దున్నాలంటే సాలు చివరన ఎద్దులను తిప్పి సరిగా ఆ సాలు వెంబడే ఇంకో సాలు దున్నాలి. ఇది కొంత ఆలస్యం అవుతుంది. అందుచేత సాలు చివరన ఎద్దులను ఇంకొంత దూరం సుమారు 10 అడుగులు పక్కకు పోనిచ్చి అక్కడ ఇదివరకు దున్నిన సాలుకు సమాంతరంగా ఇంకో సాలు దున్నుతారు. దాన్ని కొండ్ర అంటారు. ఆ కొండ్ర చివరన ఎద్దులను మలిపి ఇదివరకు దున్నిన సాలు వెంబడి సాలు వేస్తారు. ఆ కొండ్ర పూర్తి కాగానే ఇంకో కొండ్ర వేస్తారు. రోజులు మారాయ్ అనే పాత సినిమాలో వ్యవసాయానికి సంబంధించిన పదాలు ఒక పాటలో కొన్ని ఉన్నాయి. అది ఏరువాక సాగారో, రన్నో, చిన్నన్నా, నీ కష్టమంతా తీరెనురో రన్నో చిన్నన్నా. ఎలపట దాపట ఎడ్ల కట్టుకొని, ఇల్లాలిని నీ వెంట బెట్టుకొని, సాలు తప్పక కొండ్ర వేసుకొని విత్తనాలు విసిరిసిరి చల్లుకో. ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా. ఎద్దుల బండి, రైతులకు ఇది అతి ముఖ్యమైన సాధనము. పొలములోని పంటను ఇంటికి చేర్చడానికి, ఇంటి వద్దనున్న దిబ్బలోని ఎరువును పొలానికి చేర్చడానికి ఇది ముఖ్యమైన సాధనం. దీనిని వడ్రంగి తయారు చేస్తాడు. 2 ఎడ్లతో నడిచే ఈ బండి కాలానుగుణంగా మార్పులు చెందుతూ టైరు చక్రాలతో నడిచే విధంగా రూపుదిద్దుకొన్నది. ఇందులో కొన్ని రకాలున్నాయి. అవి గూడు బండి, సవారి బండి. వీటిని సంతలకు సరకులను రవాణా చేయడానికి, మనుషులను రవాణాకు వాడేవారు. ఒంటెద్దు బళ్ళు కూడా ఉండేవి. గూడు బళ్ళు, సవారి బళ్లకు ఏనాడో కాలం చెల్లిపోయింది. మామూలు ఎద్దుల బండ్లు మాత్రం అరుదుగా అక్కడక్కడా కనిపిస్తున్నాయి. వీటి స్థానంలో ట్రాక్టర్లు వచ్చాయి.
ఇవి ఎద్దులు చేసే అన్ని పనులు చేస్తున్నాయి. పైగా అతి వేగంగా చేస్తున్నాయి. చిక్కం, ఇది సన్నని దారాలతో అల్లిన చిన్న వల. గొర్రెల కాపరులు, మేకల కాపరులు మొదలకు వారు అడవికి వెళ్ళేటప్పుడు సంగటి ముద్దను వేసుకొని అందులో చింతకాయ ఊరి బిండిని వేసుకొని మధ్యాహ్నం తినడానికి తీసుకెళ్లేవారు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ చిక్కం నిండా ఉలింజి పండ్లు, బూడిగ పండ్లు, రేగి పండ్లు, కలింకాయలు వంటి అడవి పండ్లను తీసుకొని వచ్చేవారు. గొర్రె పిల్లలు వాటి తల్లుల కొరకు, ఊరి పిల్లలు వారు తెచ్చే పండ్ల కొరకు ఊరి బయటే ఎదురు చూసేవారు. గీసకత్తి, సాధారణంగా ప్రతి మగవారి వద్ద మొల తాడుకు కట్టిన చిన్న వస్తువులు కలిగిని ఒక గుత్తి ఉండేది. అందులో గీసకత్తి, ఇది చాలా చిన్నని కత్తి, గుబిలి గంటే. ఇది చెవులో గుమిలి తీయడానికి ఉపయోగపడేది. మల్లే ముల్లు, దీంతో కాలిలో గుచ్చుకున్న ముల్లును తీయడానికి ఉపయోగించేవారు. వీటిని అత్యవసర పరికారాలుగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఇటువంటివి ఎవరి వద్దా లేవు. కాని దానికి పోలిన ఇంకా ఎక్కువ చిన్న పరికారాలున్నవి పట్టణాలలో విరివిగా దొరుకుతున్నాయి. అందులో గోర్లు తీయడానికుపయోగించేది మొదలగునవి ఉన్నాయి. ఎద్దుల బండి. పంటలు. మొక్కజొన్న పంట. ఆహార పంటలు వరి, సజ్జ, జొన్న, మొక్కజొన్న, కొర్రలు, ఆరికెలు, కందులు, అలసందలు, బొబ్బర్లు, పెసలు, ఉలవలు, మినుములు, ఉద్దులు. వాణిజ్య పంటలు చెరకు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, శనగ, మిరప. కూరగాయ పంటలు టమాటా, వంకాయ, బీర, సొర, కాకర, గుమ్మడి, బీన్స్, చిక్కుడు, మునగ, వివిధ రకాల ఆకుకూరలు. పండ్ల తోటలు మామిడి, కొబ్బరి, నిమ్మ, కమల, బొప్పాయి, అరటి, జామ, సపోటా మొదలగునవి. ఆకు తోట. ఆకు తోట అనగా తమలపాకుల తోట. వరి పండించే విధానం. ఆ రోజుల్లో వరి పంట పండించాలంటే పొలాన్ని 3 సార్లు మడకతో దున్ని, చువరి దుక్కిలో పశువుల ఎరువును వేసి చదును చేస్తారు. ఒక పెద్ద చెక్క పలకను ఎద్దులకు కట్టి అడుసులో ఒకసారి తిప్పితే పొలం అంతా చదునుగా అవుతుంది. ఆ తర్వాతి పొలం అంతా ఆకు పరచి ఆ ఆకును కాళ్లతో బురదలోనికి తొక్కుతారు. ఆకు అనగా కానుగ, వేప, గంగరావి, జిల్లేడు మొదలగు ఆకు తెచ్చి అడుసులో వేసి తొక్కుకాతారు. పొలాల గట్టు మీద ఈ ఆకు చెట్లు లేనివారు అడవికి వెళ్లి కనిపించిన ఆకు కొమ్మలను కొట్టి మోపులుగా కట్టి తెచ్చి పొలంలో పరచి తొక్కుతారు. ఇది పంటకు చాలా సారవంతమైన సేంద్రియ ఎరువు. తర్వాత అదివరకే నారు పోసి ఉంచుకున్న వరి నారును పీకి కట్టలు కట్టలుగా కట్టి పొలంలో వరుసలుగా వేస్తారు. ఆడ కూలీలు వచ్చి నాట్లు వేస్తారు. ఈ కూలీలు నాట్లు వేస్తూ పాటలు పాడతారు. ఈ పాటలు ఒకరు ఒక నుడుగు పాడితే మిగతా వారు కోరస్గా పాడుతారు. ఆ దృశ్యం చూడ ముచ్చటగా, ఆ పాటలు విన సొంపుగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్న సమయానికి పొలం యజమాని ఇంటి నుండి కూలీలకు అన్నం సంగటి వస్తుంది. అప్పుడు కూలీలు బయటికి వచ్చి తమ బురద కాళ్లను కడుక్కొని చెట్టు కింద కూర్చొని చేతిలో సంగటి ముద్దను వేయించుకొని తింటారు. కొందరు చిన్న పిల్లలున్న తల్లులు 2 ముద్దల సంగటిని కొంగులో వేసుకుని మూట గట్టుకొని తాము తెచ్చుకున్న గిన్నెలో కూర పోయించుకొని ఇంటికెళ్లి తమ పిల్లలకు అన్నం పెట్టి, చంటి పిల్లలుంటే వారికి పాలిచ్చి తిరిగి పనిలోకి వస్తారు. పొద్దు పోయిందాక వారు పని చేస్తారు. వరి పొలము. దామలచెరువు గ్రామములో తీసిన చిత్రము. వరి నాటిన 4 వారాలకు కలుపు తీయాలి. ఇది కూడా బురదలో పనే. ఆడవారి పనే. తెల్లవారి సద్దులు తాగి పనిలోకి దిగితే మధ్యాహ్నం 1 గంటకు సంగటి తిని అరగంట అలసట తీసుకుని మళ్లీ పనిలోకి దిగుతారు. కలుపు తీతలో కూడా వీరు పాటలు పాడుతారు. వరి నాట్లు, కలుపు తీయడం ఈ 2 పనులలోనే ఈ పాటల కార్యక్రమం ఉంటుంది. మిగతా ఏ పనిలోనూ ఈ కోరస్ పాటలుండవు. ఈ పాటలు వారికి పనిలోని అలసటను మరిపించి మనసుకు ఆనందాన్ని ఇస్తాయి. వరిలో రకాలు. గతంలో వరి రకాలు. తోకవడ్లు ఐ.8 కిచ్చిలి సంబావులు, సాంబార్లు, బంగారు తీగలు మొదలగునవి. గతంలో ఎక్కువగా లావు బియ్యమే పండించేవారు. వీటిలో దీర్ఘకాలికమైనవి, స్వల్పకాలికమైనవి. ప్రస్తుతము ఎక్కువగా సోనా మసూరి వరి రకాన్ని ఎక్కువగా పండిస్తున్నారు, ఉపయోగిస్తున్నారు. ఎందుకనగా ఇవి సన్నబియ్యము, నాణ్యమైనవి. చెరకు సాగు విధానం. ప్రధాన వ్యాసం చెరకు. లేత చెరకు పొలము. దామలచెరువు గ్రామములో తీసిన చిత్రము. వెలిదుక్కి,
నీళ్లు పెట్టి అరిన తర్వాత దున్నే దుక్కిని వెలిదుక్కి అంటారు. నీళ్లతో కలిపి దున్నే దుక్కిని అడుసు దుక్కి అంటారు. వెలిదుక్కి 2-3 సార్లు దున్ని చివరి సాలులో పశువుల ఎరువు వేసి దున్నిసాళ్లు, కాలువలు కట్టి మడవలు ఏర్పాటు చేసుకొని, మడవలు అంటే 4 సాళ్లను ఒకటిగా నీటి పారుదల సౌకర్యం కొరకు చేసేవి, 4 రోజులు ఆరనిచ్చి ముందుగానే సిద్ధం చేసుకున్న చెరకు ముక్కల సుమారు 1 అడుగు పొడవున్న వాటిని సాళ్లలో వరుసగా పేర్చి మధ్య మధ్యలో ఉన్న కాలువల ద్వారా నీటిని మడవలకు పారించి అక్కడున్న చెరుకు ముక్కలను సాళ్లలో భూమిలో తక్కువ లోతులో పాతి పెడతారు. ఆ పొలానికి వారానికి అవసరాన్ని బట్టి తడి ఇస్తారు. 1-2 నెలలకు చెరుకు మొలకెత్తి 1 అడుగు ఎత్తు వరకు పెరుగుతుంది. అప్పుడు నాగలి, మడకలతో సాలు తోలుతారు. అనగా మడకలతో సాలు గట్టున దున్నగా గట్టుగా ఉన్నది సాలుగా, సాలుగా ఉన్నది గట్టుగా మారి చెరుకు మొలకలు ఉన్న సాలు జానెడెత్తు పూడి అది గట్టుగా మారుతుంది. ఇప్పుడు చెరకు మొక్కలు గట్టు మధ్యలో ఉంటాయి. అప్పుడు తిరిగి మడవలు ఏర్పాటు చేసి నీళ్లు పారిస్తారు. చెరకు 3-4 అడుగులు పెరిగాక ఆ మొక్కలను 4-5 ఒకటిగా చేర్చి వాటి ఆకులతోనే ఒకటిగా చుట్టుతారు. ఈ ఏర్పాటు చెరుకు గడలు నిటారుగా పెరగడానికి. ఆ తర్వాత 2-3 నెలలకు మరలా మరో చుట్టకం వేస్తారు. ఇప్పుడు 2 సాళ్లలోని గడలను పైన ఒకటిగా చేర్చి వాటి ఆకులతోనే చుట్టారు. చెరకు పెరిగే పొడవును బట్టి మరో చుట్టకం వేస్తారు. అవసరం అయితే చెరకు గడలు పడిపోకుండా కర్రలతో ఊతం కూడా ఏర్పాటు చేస్తారు. అవసరం ఉంటే జడ చుట్టకం వేస్తారు. అనగా 2-3 సాళ్లలోని గడలను ఒకటిగా చేర్చి సాలు పొడవునా చెరకు ఆకులతోనే జడలాగా, దారంలాగా అల్లి పడిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. చెరకు పంట సాధారణంగా 10 నెలల పంట. ఆ రోజుల్లో విస్తారంగా చెరకు తోటలు ఉండేవి. అందుచే గుంట నక్కల బెడద ఎక్కువ. అవి చెరకులను కొరికి రసాన్ని పీల్చేవి. దానివల్ల రైతుకు నష్టం. దాని నివారణకు కుండ పులి అనే ఒక సాధనాన్ని రైతు తయారు చేశాడు. అది ఎలాగంటే, మామూలుగా ఉండే ఒక రేకు డబ్బాను తీసుకొని దానికి ఒక వైపున పూర్తిగా మూతను తీసేసి రెండో వైపున ఉన్న మూతకు మధ్యలో ఒక చిన్నని రంధ్రం చేసి ఆ రంధ్రంలో ఒక జనుము పోసను కట్టి దాన్ని తడిచేసి డబ్బాలోపలి వైపున 2 చేతులతో జమ్మును వేళ్లను జారుడుగా సాగదీస్తే అది భయంకరమైన శబ్దం చేస్తుంది. ఆ శబ్దానికి గుంట నక్కలు పారిపోతాయి. ఇప్పిడిప్పుడు 6 నెలల చెరకు వంగడం ప్రచారంలో ఉంది. దీని ప్రత్యేకత ఏమంటే పంట కాలం తక్కువ, రసంలో తీపి శాతం ఎక్కువ, పొడవు తక్కువ కనుక గాలికి పడిపోదు. పైగా చెరకు గడ గట్టిగా ఉంటుంది కనుక గుంట నక్కలు కొరకలేవు. పక్యానికొచ్చిన చెరకును చక్కెర మిల్లులకు పంపుతారు. కాని ఎక్కువగా రైతులు స్వంతంగా బెల్లం తయారీకి మొగ్గు చూపుతారు. ఎందుకంటే, చక్కెర మిల్లుల నుండి చెరకు కొట్టడానికి అనుమతి పొందడానికి కొంత సమయం పడుతుంది. ఆ తర్వాత కొట్టిన చెరకును మిల్లుకు తీసుకెళ్లడానికి మరి కొంత సమయం పడుతుంది. ఇంత లోపల కొట్టిన చెరకు గాలికి ఆరిపోయి బరువు తగ్గిపోయి రైతుకు నష్టం. చెరకు కొంత ఆరితే చక్కెర శాతం పెరుగుతుంది దానివలన మిల్లుకు అది లాభం. అందుకే వారు ఆలస్యం చేస్తారు. మొదటసారి చెరకు నాటి అది పక్యానికి వచ్చింతర్వాత ఆ చెరకును కొట్టి బెల్లంచేసింతర్వాత ఆ పొలంలో చెరకు ఆకు మిగిలి ఉంటుంది. దాన్ని నిప్పు పెట్టి కాల్చేస్తారు. ఆ తర్వాత దానికి నీరు పారగట్టితే చెరకు మొదళ్లలో నుండి పిలకు వచ్చి మరల చెరకు తోట పెరుగుతుంది. ఈ విధంగా 2-3 సార్లు చేయవచ్చు. దీనిని మర్దాలు తోట, కాశీ తోట, లేదా మొక్క తోట అంటారు. ఇందులో కూడా మొదటి తోటలో లాగానే అంతర కృషి చేసి ఎరువులు వేయాల్సి ఉంటుంది. ఈ పంట కొంత తొందరగా కోతకు వస్తుంది. ఖర్చు, శ్రమ కొంత తక్కువ. వేరుశనగ రైతు తన అవసరాలకు పోగా 4 డబ్బులు కళ్లజూసే మరో ప్రధాన పంట వేరుశెనగ. ఇది మెట్ట పంట. కేవలం వర్షాధార పంట. తొలకరి వర్షాలు పడగానే చేలల్లో దుక్కి దున్ని సిద్ధం చేసుకుంటారు. ఒకరోజు సాలుకు సాలుకు 1 జానెడు దూరం ఉండేటట్లు మడకలతో దున్నుతూ సాలు వెంబడి వేరుశెనగ విత్తనాలు వేస్తారు. ఇలా 5-6 సాళ్లకు 1 సాలు కందులు, జొన్నలు, అనప గింజలు, పెసలు, అనుములు, అలసందలు వంటి అపరాలు వేస్తారు. విత్తనాలు మొలకెత్తిన సుమారు 1 నెల తర్వాత కలుపు తీయాలి. అవసరాన్ని బట్టి మధ్య మధ్యలో తొలికలతో కలుపు మొక్కలను తొలగిస్తారు. ఎద్దులతో నడిచే గుంటక అనే సాధనంతో కూడా కలుపు తీస్తారు. ఊడలు దిగే సమయాన చెట్టు చుట్టూ మెల్లిగా త్రవ్వితే ఊడలు బాగా దిగి కాయలు బాగా కాస్తాయి. ప్రకృతి కరుణించి సకాలంలో వర్షాలు పడితే
రైతు ఇంటికి కావలసిన అన్ని అపరాలు ఇంటికి చేరుతాయి. ఇంటి ఖర్చుకు పోగా మిగిలిన వేరుశనగ కాయలు అమ్ముకుంటే రైతు 4 రూకలు ఆనందంతో కళ్ళ జూస్తాడు. ఇదంతా గతం. ఇప్పుడు అకాల వర్షాలతో ఈ మెట్ట పంటలు వేసిన రైతులు భూమి దున్నిన కూలి, వేసిన విత్తనాల ఖర్చు కూడా నష్ట పోయే పరిస్థితి దాపురించింది. జొన్న, సజ్జ పంటలు ఇవి మెట్ట పంటలు, వర్షాధార పంటలు. వీటి మధ్య సాలుల్లో ఇతర అపరాల, పప్పు దినుసుల పంటలు కూడా వేస్తారు. జొన్న సజ్జ పంటలకు పంట దశలో పక్షులు, పిట్టల బెడద ఎక్కువ. వాటి నివారణ కొరకు చేలు మధ్యలో కర్రలతో ఎత్తైన వేదిక నిర్మించి దానిపైకెక్కి వడిసెలలో రాళ్లు పెట్టి కొట్టి పక్షులను కాకులను తరుముతారు. ఆ వేదికనే మంచె అంటారు. కొర్రలు ఆరెకలు ఇవి కూడా ఆహార పంటలే, కాని మెట్ట పంటలు. అచ్చంగా వీటినే పండించకుండా వేరుశనగ పంటలో అంతర్ పంటగా వేసేవారు. తగు మాత్రం పండించుకునేవారు. ఇంటి అవసరాల కొరకు, వైవిధ్య ఆహారం కొరకు. కాని ఆ కొర్రల, ఆరెకల అన్నం వట్టిది తిన్న చాలా రుచిగా ఉంటుంది. పైగా ఈ పంట చాలా సులభంగా ఎలాంటి తెగుళ్ల బారిన పడకుండా, ఎరువులు ఏమీ లేకున్న వర్షాధార పంటగా పండుతుంది. కాని ఏ కారణం చేతనో ఆ పంట పూర్తిగా కనుమరుగై చాలా కాలమే అయినది. కాని పట్టణాలలి కొన్ని చోట్ల చక్కెర వ్యాధి గ్రస్తులకు రాగులు, కొర్రలు, ఆరెకలు, ఎర్ర జొన్నలు అమ్మబడును అనే బోర్డులున్నాయి. రాగులు, వీటినే కొన్ని ప్రాంతాలలో తైదులు అంటారు. ఇవి ఆవాలంత చిన్నవి. వీటిని మెట్ట పంటగా గాని, లేదా నీటి పారుదల కింద గాని పండిస్తారు. ఇది తక్కువ కాలపు పంట. వీటిని రైతులు ప్రతి ఒక్కరూ పండించేవారు. రాగులను రాగల్రాయిలో వేసి విసిరి, పిండి చేసి ఆ పిండిని అన్నం వండేటప్పుడు అందులో వేసి కెలికి దాన్ని ముద్దలు ముద్దలు గాచేసి తిటారు. వాటినే రాగి ముద్దలు అంటారు. రాగులు చాలా బలవర్ధకమైన ఆహారం. చాలా రుచికరమైనది కూడా. అందుకే ఈ రోజుల్లో కూడా పట్టణాలలోని పెద్ద పెద్ద హోటళ్లలో రాగి సంగటిని ప్రత్యేకమైన ఆహార పదార్థంగా వడ్డిస్తుంటారు. రాగి పిండితో జావ కూడా తయారు చేస్తారు. ఇది చాలా బలవర్ధకమైన పదార్థం. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆకు తోట. ఆ రోజుల్లో రైతు నిత్యం డబ్బు ముఖం జూసే పంట ఆకు తోట. ఇది తమలపాకుల తోట. ఇవి విస్తారమైన తోటలు కాదు. ఏ కొద్ది మంది రైతులే చాలా కొద్ది విస్తీర్ణంలో వేసేవారు. అయినా ఆదాయం బాగానే ఉండేది. అయితే ఆకు తోట పెంపకం అత్యంత నిష్ఠతో, అంటూ, ముట్టు తగలకుండా పెంచాలి. ఎవరు పడితే వారు ఆ తోటలోనికి పోకూడదు. యజమాని రైతే లేదా వారి కుటుంబ సభ్యులు మాత్రమే లోనికెళ్ళేవారు. వారానికొకసారి గోరు గిల్లు, బొటన వేలుకు తగిలించుకునే ఇనుపగోరు తో ఆకులను గిల్లి వారపు సంతలో అమ్మేవారు. వాటికి ధర బాగానే ఉండేది. మారు బేరగాళ్లు తోట దగ్గరకే వచ్చి ఆకులను కొనుగోలు చేసేవారు. ఈ ఆకు తోటకు చుట్టూ దట్టమైన దడి 6 అడుగుల ఎత్తు ఉండి దానికి 3 అడుగుల చదరంలో ఒక చట్రం ఉండి దానికి ఒక తలుపు ఉండేది. దానికి తాళం వేసుకునే వాడు రైతు. ఈ తమలపాకులకు ఇప్పుడు కూడా మంచి ధర ఉన్నా ఏ కారణం చేతనో ఆ పంట దాదాపుగా కనుమరుగైపోతున్నది. మామిడి తోట. కమ్మపల్లి వద్ద తీసిన చిత్రం. పండ్ల తోటలు. పండ్ల తోటలలో ముఖ్యంగా చెప్పుకోదగినవి మామిడి తోటలు. ఇవి చాలా విస్తారంగా ఉంటాయి. ఈ మధ్యన రైతులు ఈ మామిడి తోటలపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. కారణమేమంటే వరి వంటి నీటి పంటలకు నీరెక్కువ కావాలి. వర్షాభావంతో నీటి లభ్యత చాలా తక్కువ. అందుచేత చాలా మంది రైతులు తమ పొలాలలో వరి, చెరకు వంటి పంటలను మానేసి మామిడి తోటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మామిడి తోటలకు నీటి అవసరం తక్కువ. మామిడి చెట్లు నాటిన తరువాతి సుమారు 3 సంవత్సరాల వరకు కొంత శ్రద్ధ వహించి అంతర కృషి చేయాలి. ఆ తర్వాత వాటంతట అవే పెరుగుతాయి. నీటి లభ్యతను బట్టి నీరు పారిస్తారు. లేకుంటే లేదు. ఈ తోటలలో మొదటి 3 సంవత్సరాల వరకు ఇతర పంటలను, అనగా వేరుశనగ, చెరకు మొదలైన పంటలను కూడా పండిస్తారు. ఈ పంటలకు పారించే నీరే మామిడి చెట్లకు కూడా సరిపోతుంది. ప్రత్యేకించి మామిడి చెట్లకు నీరు పెట్టనవసరం లేదు. 3 సంవత్సరాల తర్వాత మామిడి తోటలు కాతకు వస్తాయి. ఆ తర్వాత చాలా సంవత్సరాల వరకు తోటలు పెరుగుతూనే ఉంటాయి. కాత కాస్తూనే ఉంటాయి. దీనిలో శ్రమ చాలా తక్కువ. మామిడి పూత, పిందే సమయాలలో మాత్రము జాగ్రత్త వహించి అవసరాన్ని బట్టి మందులు చల్లాలి.
ఇప్పుడు ఈ మామిడి తోటలు విస్తారంగా పెరిగిపోతున్నందున ఒక్కోసారు పంట దిగుబడి ఎక్కువై ధర పడిపోయి రైతులకు నిరాశ మిగులుతున్నది. కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట దిగుబడి తగ్గిపోతున్నది. ఆ కారణంగా కూడా రైతులు నష్టపోతున్నారు. మామిడి కాత బాగా కాసి రైతు ఆనంద పడుతున్న సమయాన మే నెలలో విపరీతమైన గాలి వడగండ్ల వానలు వచ్చి పక్వానికి రాని ఆ మామిడి కాయలన్నీ నేల రాలిపోతాయి. ఆ సందర్భాలలో రైతుల ఆవేదన వర్ణనాతీతం. ఇలాంటి ప్రకృతి పరమైన ఇబ్బందులే కాక మానవ కల్పిత ఇబ్బందుల వలన కూడా మామిడి రైతులు కొన్నిసార్లు నష్టపోతున్నారు. ఈ చుట్టుపక్కల మామిడి గుజ్జు తీసే పరిశ్రమలు అనేకం ఉన్నాయి. అవి సరిగా రైతుల నుండి కాయలను కొనుగోలు చేస్తే రైతుకు మంచి గిట్టుబాటు అవుతుంది. కాని ఒక్కోసారు ఈ పరిశ్రమల యజమానులంతా ఏకమై సిండికేట్ కూడా బలుక్కొని రైతు పండించిన మామిడికి మిల్లుల యజమానులు ధర నిర్ణయిస్తారు. రైతు ఈ మామిడిని నిల్వ చేసుకోలేడు. మిల్లులు వారు చెప్పిన ధరల ప్రకారం తప్పనిసరిగా వారికి అమ్మాల్సిందే. ఈ విధంగా రైతులు మోసపోతున్నారు. కలుపు మొక్కలు పలు విధాలు. ప్రధాన పంటలో మొలిచే రైతుకు అవసరంలేని గడ్డి మొక్కలే కలుపు మొక్కలు. ఈ మొక్కలు రైతులు ప్రధాన పంటకు వేసిన ఎరువులు ఇతర పోషకాలను గ్రహించి ప్రధాన పంటకు నష్టం కలిగిస్తాయి. వాటిని కూలీలు చాకచక్యంగా సులభంగా గుర్తిస్తారు, పీకేస్తారు. కాని ఒక రకమైన కలుపు మొక్క ఉంటుంది. దాని పేరు ఊదర. ఇది ఎలా వరి మొక్కల మధ్యలో చేరుతుందో గాని ఇది చాలా మోసకారి మొక్క. ఈ ఊదర మొక్క పూర్తిగా వరి మొక్క లాగే ఉంటుంది. వరి మొక్కల మధ్య చేరి అక్కడున్న బలాన్ని అతి తొందరగా పీల్చుకుంటాయి. సకాలంలో వాటిని పీకేయకపోతే వరి పంట పండదు. అంతా ఊదర పంటే. అవి ఎంత మోసకారివైన ఈ కూలీల కళ్ళు గప్పలేవు. చూడడానికి ఒకే విధంగా ఉన్న అవి అతివేగంగా ఏపుగా పెరుగుతాయి. వరి మొక్కలన్నీ ఒక విధంగా ఉన్నా వరి మొక్కలాగే ఉన్న ఈ ఊదర మొక్కలు కొంత బలంగా ఏపుగా ఉంటాయి. ఆ తేడాను బట్టి గుర్తించి వాటిని పీకి అక్కడే ఆ బురదలోనే పూడ్చేస్తారు. ఒకటో అరో మిగిలిపోతే అవి వెన్ను వచ్చినప్పుడు మాత్రమే గుర్తించగలము. అప్పుడు రైతులు ఆ వెన్నులన్నీ పక్యానికి రాక ముందే పీకి పారేస్తారు. ఈ కలుపు మొక్క కేవలం వరి పొలాల్లో మాత్రమే పెరుగుతుంది. మరే ఇతర పంటలలోనూ ఇది పెరగదు. ఇతర పంటల్లో పెరిగితే దీని ప్రత్యేకతను గుర్తించి పీకేస్తారేమోనని దానికి ముందే తెలుసునేమో. 2 సార్లు కలుపు తీసిన తర్వాత 2 నెలలకు వరి పొట్ట కర్రకొస్తుంది. ఆ తర్వాత ఆ పొట్ట పగిలి వెన్ను బయటకు వచ్చి పాలు పోసుకుంటుంది. ఆ సమయాన గువ్వలు దాడి రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. వాటిని గిజిగాడు అంటారు. ఇవి ఊర పిచ్చుకల కన్న చిన్నగా ఉండి వేల సంఖ్యలో ఉంటాయి. పొలాల చుట్టుపక్కల చెట్ల మీద అందమైన గూళ్ళు కట్టుకొని గుంపులు గుంపులుగా నివసిస్తుంటాయి. వీటి గూళ్ళు చాలా అందంగా 1-2 కూడా కట్టుకుంటాయి. అవి తమ ఇళ్లల్లో అనగా గూళ్ళల్లో దీపాలు కూడా పెట్టుకుంటాయి. ఈత, చెరకు వంటి ఆకుల నుండి పొడవాటి ఈనెలను తీసి చెట్టు చిటారు కొమ్మన, ముఖ్యంగా బావుల్లోకి వాలి ఉన్న చెట్ల కొమ్మలకు అందమైన గూళ్ళు అల్లి అందులో నివసిస్తుంటాయి. చీకటి పడేముందు పొలాల్లో మినుగురు పురుగులు వెలుగులు చిమ్ముతూ ఎగురుతుంటాయి. వాటిని పట్టి తీసుకెళ్లి వాటిని చంపకుండా తమ గూటిలో పైభాగాన ఉంచిన బంక మట్టికి గుచ్చి ఆ వెలుగులో అవి కాపురం చేసుకుంటాయి. 2-3 పురుగులు చాలు ఆ గూటిలో వెలుగు నింపడానికి. ఆ మినుగురులు చనిపోతే వెలుగు రాదు. ప్రతి రాత్రి కొత్త మినుగురులని తెచ్చి దీపాలు పెట్టుకుంటాయి. వేలెడంత లేని ఈ పిట్టకు ఇంత తెలివి ఎలా వచ్చిందో అని ఆశ్చర్యపోవలసినదే. వాటి గూడు నిర్మాణ శైలి కూడా అంత అందంగా ఉంటుంది. ఈ పిట్టలు వరికంకులు పొట్ట పగిలే దశలో వందలాదిగా గుంపులు గుంపులుగా వరికంకుల మీవాలి ఆ లేత గింజలను తమ ముక్కులతో వత్తి అందులో వచ్చే తెల్లని పాలను తాగుతాయి. పంట పండాక ఇటువంటి గింజలు అన్నీ తాలు గింజలే. అందుచేత ఆ సమయంలో గువ్వలను తోలడానికి రైతు పొలం దగ్గర కాపలా ఉండవలసినదే. కంకుల్లో గింజ ముదిరాక ఈ గువ్వలు రావు. గింజలు ముదిరాక ఎలుకలు బాధ మరొకటి ఉంది. ఎలుకలు గట్టుల్లో బొరియలు చేసుకొని రాత్రి వేళల్లో వరి కంకులను కొరికి తమ బొరియల్లో దాచుకుంటాయి. ఈ విధంగా కూడా రైతుకు పంట నష్టం. ఎలుకలను చంపడానికి ఈ రోజుల్లో ప్రభుత్వం ఉచ్చులను, విషపు బిళ్లలను సరఫరా చేస్తున్నది. ఇంకా కొన్ని నివారణ మార్గాలను ప్రచారం చేస్తున్నది. కాని ఆ రోజుల్లో ఇళ్లవాళ్లు ఎలుకలను పట్టడాని పలుగు, పార,
చిన్న గుణపం తీసుకొని పొలాల వెంబడి సతీ సమేతంగా తిరుగుతూ ఎలుక బొరియ కనబడితే అందులోకి ఊదరతో పొగపెట్టి త్రవ్వి ఎలికలను పట్టి అవి ఆ బొరియల్లో దాచిపెట్టిన వరి కంకులను చేజిక్కించుకునేవారు. ఊదర అనగా సన్న మూతి గల ఒక మట్టి కుండలో ఆకులలములు చెత్తవేసి దానికి మంట పెట్టి దాని మూతిని ఎలుక బొరయకు బోర్లించి కుండకు వెనకనున్న సన్నని రంధ్రం ద్వారా నోటితో గాలిని ఊదుతారు. అప్పుడు కుండలో నుండి దట్టమైన పొగ వచ్చి ఎలుక బొరియలంతా వ్యాపిస్తుంది. ఎక్కడైనా పొగ బయటకు వస్తే దాన్ని మూసేస్తారు. అలా కొంతసేపు పొగ పెట్టగా లోపల ఉన్న ఎలుకలు పొగతో ఉక్కిరి బిక్కిరి అయి ఎక్కడైనా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తాయి. అలా వచ్చిన ఎలుకలన్నింటిని వెంటనే పట్టేస్తారు. ఆ తర్వాత నిదానంగా బొరియలను త్రవ్వి లోపల ఉన్న వరి కంకులను తీసుకుంటారు. ఇళ్ళవాళ్లు ఎప్పుడూ ఆడవారుగాని మగవారుగాని ఒంటరిగా తిరుగరు. సతీ సమేతంగానే తిరుగుతారు. అది వారి ఆచారం. అవకాశం లేనప్పుడు భార్య తమ్ముడిని గాని అన్నను గాని వెంట వేటకు తీసుకెళతారు గాని తన తమ్ముణ్ణి లేక అన్నను ఎట్టి పరిస్థితుల్లోనూ వెంట తీసుకెళ్లరు. ఆ రోజుకి వారి కుటుంబానికి కావలసిన తిండి గింజలు, కూరలోకి ఎలుకల మాంసం దొరుకుతుంది. ఇప్పటికివీ ఎలుకలను మెట్ట పైర్లలో, ఇతరత్రా పడుతున్నారు. ఈ ఇర్లవాళ్లు ఒక జాతి ప్రజలు. వారి వృత్తి కేవలం తేనె తీయడం, ఎలుకలను పట్టడం, చిన్న చిన్న అడవి జంతువులను, పిట్టలను వేటాడ్డం. వీరు పల్లెలకు దూరంగా అడవులకు దగ్గరగా నివసిస్తుంటారు. వరికంకులు గింజ కట్టి ముదిరి పైరు ఎర్రబారితే ఇక ఆ పొలానికి నీరు కట్టడం మానేస్తాడు రైతు. ఇక 10 రోజుల్లో కోతకు సిద్ధం అవుతుంది. కూలీలను పిలిచి తన కుటుంబ సభ్యులతో కలిసి కొడవళ్లు తీసుకొని వరికోతకు ఉపక్రమిస్తాడు రైతు. పొలం అంతా కోసి వాదులు, కుప్పలు వేసి 4 రోజులు ఎండనిచ్చి వాటిని మోపులు కట్టి 5-6 మోపులను పొలంలోనే వదిలి మిగతా అన్నింటిని కళ్లంలోనికి చేర్చి కూలీలను పెట్టి తను ఒక చెయ్యి వేసి వాది కొట్టి, నూర్చి, గింజలను వేరు చేస్తారు. పొలంలో వదిలిన ఈ 5-6 మోపుల వృత్తి పరి వారికి మేర కొరకు వదిలేస్తారు. చాకలి, మంగలి, కుమ్మరి, వడ్రంగి, నీరుగట్టోడు మొదలగు వారు తలా ఒక మోపు వాలిళ్లకు తీసుకెళ్లి దాచుకొని అలా అందరి దగ్గర నుండి మోపులు తెచ్చి ఒక రోజున వాటిని నూర్చి వడ్లను వేరు చేసుకుని ఉపయోగించుకుంటారు. రైతు తన కల్లంలో ఉన్న ఆ గింజల నుండి తాలు, తప్పలను వేరు చేయడానికి తూర్పార పట్టుతారు. ఆ వడ్లను బస్తాలకు నింపి తన ఎడ్ల బండి మీద ఇల్లు చేరుస్తారు. ఆ తర్వాత ఒక మంచి రోజు చూసుకొని కొత్త వడ్లను దంచి బియ్యం చేసి ఆ బియ్యాన్ని పొంగలి పెట్టి అనగా ఆ బియ్యంలో బెల్లం వేసి అన్నం వండి నట్టింట దేవునికి తళిగ వేసి దండం పెట్టుకొని ఆ కొత్త బియ్యం అన్నాన్ని తింటారు. ఈ ప్రాంత రైతులు అవకాశాన్ని బట్టి అనేక రకాల పంటలను పండిస్తారు. కాని వరి పంట ఇంటికొచ్చిన వేళ మాత్రమే ఇటువంటి పూజా కార్యక్రమం చేస్తారు. మొక్క పోకుండా పంట ఇల్లు చేరినందున రైతు కళ్లల్లో ఆనంద వెల్లి విరుస్తుంది. గింజలు తీసిని వరిగడ్డిని ఇంతవరకు ఆ పొలంలో కూలి చేసిన వారి కుటుంబాలు ఒక రోజున వచ్చి ఆ గడ్డిని కళ్లంలో వేస్తూ ఎద్దులతో తొక్కించి విదిలించి కట్టలుగా కట్టి ఆ ప్రక్కనే వామి, కుప్ప వేస్తారు. కళ్లం అడుగున ఆ గడ్డిలో మిగిలిన గింజలు రాలి ఉంటాయి. వాటిని బాగు చేసుకొని వాళ్లు తీసుకెళ్లతారు. పొలం విస్తీర్ణాన్ని బట్టి వారికి ఆ గింజలే 1-2 బస్తాలు దొరుకుతాయి. ఆ రోజుల్లో వడ్ల నుండి బియ్యాన్ని వేరు చేసే యంత్రాలు లేవు. వడ్లను ఏతంతో దంచేవారు. ఇది నీరు తోడే ఏమమే కాని దీనికి నీరు తోడే బాన స్థానంలో పెద్ద రోకలి ఉంటుంది. కింద పెద్ద రోలు ఉంటుంది. అందులో పెద్ద మొత్తంలో వడ్లను పోసి పెద్ద రోకలితో దంచుతారు. కాని సాధారణంగా ప్రతి ఇంట్లోనూ రోకలి ఉంటుంది. రోట్లో వడ్లను పోసి ఆడవాళ్లు రోకలితో దంచుతారు. ఈ పని ఆడవారు మాత్రమే చేస్తారు. ఒకేసారి 2-3 కూడా కలిసి దంచుతారు. కొంతసేపు దంచాక దానిని చేటలతో చెరిగి బియ్యాన్ని, పొట్టును వేరు చేస్తారు. రోకలిని పెద్ద కర్రమానుతో చేస్తారు. దానికి క్రింద పెద్దది, పైన చిన్నది అయిన పొన్ను ఉంటుంది. అది ఇనుముతో చేసింది. ఈ రోకలితో అనేక రకాల జొన్నలు, సజ్జలు వంటి గింజలను పప్పులను కూడా దంచుతారు. బియ్యాన్ని పిండి చేయాలంటే కూడా రోకలి అవసరమే. ప్రస్తుతం అన్నింటికి యంత్రాలు వచ్చాయి. రోకలి మూల పడ్డాయి. ఇది నీరే ప్రధాన అవసరమైన వరి పంట పండించడంలో ఇక్కడి రైతుల కడగండ్లు. వర్షాభారంతో ఆ నీరే లేనప్పుడు ఇక వరి ఎక్కడ పండుతుంది? అంచేత ప్రస్తుతం వరి వేసే రైతే లేదు. అప్పట్లో బియ్యం కొరకు రైతు అంగడికెళితే అదో అవమానం, నామోషి.
ఇప్పుడు అదే రైతు రేషన్ బియ్యం కొరకు అంగలార్చడం, అవి చాలక అంగట్లో బియ్యం కొరకు వెళ్ళక తప్పడం లేదు. చెరకు గానుగ, బెల్లం తయారీ. ప్రధాన వ్యాసం చెరకు. చెరకు కొట్టి ఆ పొలంలోనే ఏర్పాటు చేసుకొన్న గానుగ వద్దకు చేర్చి అందులో నుండి రసం తీసు దాన్ని పెద్ద పెనంలో కాగబెట్టి బెల్లం తయారు చేస్తారు. ఈ బెల్లం నేల రకాన్ని బట్టి, నీటి పారుదల సౌకర్యాన్ని బట్టి తెల్లగాను, లేదా నల్లగాను, మెత్తగాను లేదా గట్టిగాను ఉంటుంది. దాన్ని బట్టి దానికి ధర వస్తుంది. గట్టిదనాన్ని రైతు పరిభాషలో రాపు లేదా జేడు అంటారు. ఏదైనా రైతు 4 డబ్బులు కళ్ళ జూసేది ఈ బెల్లంలోనే. ఇప్పుడు చెరకు తోటలు ఆ కాలంతో పోలిస్తే సగం మంది కూడా పండించడం లేదు. తయారైన బెల్లాన్ని రైతులు, మండిలకు, బండ్లలో తోలుకెళ్లి అమ్ముకోవచ్చు. కాని ఇందులో రైతుకు కొంత శ్రమ ఎక్కువ. ఎలాగంటే, అంత దూరం బెల్లాన్ని తీసుకెళ్లడం రైతుకు పెద్ద శ్రమ. మండీలలో ఒక్కోసారి 1-2 రోజులు ఆగవలసి వస్తుంది. మూడోది బెల్లం నాణ్యతను కట్టడం. బెల్లం ధర నాణ్యత మీదనే ఆధారపడి ఉంటుంది. ఇన్ని కష్టాలు పడేదానికన్నా రైతులు తమ ఇళ్ల వద్దకు వచ్చే వ్యాపారస్తులకే తమ బెల్లాన్ని అమ్ముకుంటారు. పైగా ఆ వ్యాపారస్తుడు రైతుకు ఇదివరకే అప్పు ఇచ్చి ఉంటాడు. దాని వలన రైతు తన బెల్లాన్ని ఆ వ్యాపారస్తునికే తప్పక అమ్మవలసిన పరిస్థితి. బెల్లాన్ని మంచి ధర వచ్చునంత వరకు నిల్వ ఉంచుకోవడము కూడా కొందరి రైతులకు అవకాశము ఉండడు. కాని వ్యాపారస్తులు ముందుగానే రైతు వద్ద బెల్లాన్ని కొని తన గోదాములో చేర్చుకుంటాడు. ధర తెంచడు. ధరలు ఎప్పుడు ఎక్కువగా ఉండునో అప్పుడే తన బెల్లానికి ధర తెంచమని రైతు అడగవచ్చు. ఈ అవకాశము రైతుకు కొంత వెసులుబాటును కలిగిస్తుంది. బెల్లాన్ని గోనెలు లో బరువుతో తూకం వేస్తారు. గోనె అనగా 150 కిలోలు, 4 గోనెలు అనగా 1 బండి. రైతులు, నాకు 10 గోనెల బెల్లం అయిందా, నో 12 బండ్ల బెల్లం అయిందనో అంటుంటారు. బెల్లాన్ని తూకం వేసే పరికరాన్ని రతి అంటారు. ఎక్కువగా దీనినే వాడతారు. పెద్ద త్రాసులను కూడా వాడుతారు. ఏది వాడినా వ్యాపారస్తుడు రైతును మోసం చేయాలనుకుంటే రైతు ఏ మాత్రం గ్రహించలేడు. ఇది కేవలం నమ్మకంతో జరిగే వ్యవహారం. పైగా తరుగు కింద ప్రతి బస్తా బెల్లానికి సుమారు 1 కిలో బెల్లం ఎక్కువ వేసుకుంటారు వ్యాపారస్తుడు.